హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకుందాం. సో దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. దానికి మనం యూజ్ చేసే కోడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. ఇది యూనివర్సల్గా అందరూ చేసేదే. సో ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని చూసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో పైథాన్ ఫైల్ అనేది నా నేమ్ మీద anil.py అని పెడితే పైథాన్ ఫైల్ క్రియేట్ అయిపోద్ది. సో ఎంటర్ కొట్టేసిన తర్వాత మనకు ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పైథాన్ ఫైల్ మనం రన్ చేసే కోడ్ అనేది దీంట్లోనే రన్ చేస్తాం. ఓకే, సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సాఫ్ట్వేర్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక హార్డ్వేర్కి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా, దాన్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం షార్ట్ ఫామ్లో చెప్పాలంటే. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం కదా మనం. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఏదైతే మనం సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అనుకున్నామో, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్నే రైటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామింగ్ అని అంటారు. సో ప్రోగ్రామింగ్ అంటే రైటింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని రాయడాన్నే ప్రోగ్రామింగ్ అని అంటారు. సో అసలు కోడ్ అని అంటే మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిట్లో మనం ప్రోగ్రామింగ్ కోడ్ ఫామ్లోనే రాస్తాం కదా మనం. సో ద ఇన్స్ట్రక్షన్స్ దట్ వి రైట్, ఏదైతే మనం ఇన్స్ట్రక్షన్స్ని రాస్తున్నామో దాన్నే కోడ్ అని అంటాం. ఆ కోడ్ని మనం ఎలా రాస్తామంటే పర్టికులర్ సింటాక్స్ ఉంటుంది. ఏంటంటే సింటాక్స్ అని అంటారు. ఈ సింటాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనందరం హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేషన్ కోసం ఏం చేస్తాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లైక్ సో మెనీ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో ప్రతి లాంగ్వేజ్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, లైక్ గ్రామర్ అని. ఏ లాంగ్వేజ్లో అయినా రూల్స్ ఉంటాయి. సో అలానే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఓకే, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, వాటినే మనం సింటాక్స్ అని అంటాం. సింటాక్స్ అంటే మనకి లాంగ్వేజ్ రూల్స్ని, మనం రాస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రూల్స్ని మనం సింటాక్స్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం పైథాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ పైథాన్ అనేది ఈజీ టు లెర్న్. మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉండేది మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది చాలా పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ యూజువల్గా. సో పవర్ఫుల్, ఈజీ టు లెర్న్. ఓకే, మినిమం కోడ్తోని ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు ఇక్కడ మిగతా లాంగ్వేజ్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకుంటే లైక్ క్లాస్ అని పెట్టేసి మెయిన్ సంథింగ్ ఒక 2-3 లైన్స్ కోడ్ రాసేస్తూ ఉంటాం మనం. సో దీంట్లో వచ్చేసి చిన్న షార్ట్ ఒక 1 లైన్ కోడ్తోనే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రింట్ చేయాల్సింది హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం అని అనుకుందాం ఫస్ట్. సో హలో వరల్డ్, దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో జావాలో అయితే ఏం రాస్తాం, క్లాస్ మెయిన్ అని చెప్పేసి, సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మళ్ళీ మెయిన్ అని పెట్టేసి, ఓకే, ఇందులో str అని పెట్టేసి స్ట్రింగ్, తర్వాత సో సిస్టమ్ సంథింగ్ ఇలా వెళ్తూనే ఉంటుంది కోడ్. ఒక 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ కోడ్ ఉంటుంది. బట్ మనం అదే హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలంటే పైథాన్లో ఏంటంటే కీవర్డ్ ప్రింట్ అని చెప్పేసి డబల్ కోట్స్ మధ్యలో హలో వరల్డ్ అని చెప్పేసి
ఎక్స్క్లమేషన్ మార్క్ పెడుతున్నా. సో హలో వరల్డ్ అని పెట్టి డబల్ కోట్స్ మధ్యలో పెట్టి రన్ చేసేస్తే మనకు డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసింది కనిపిస్తుందా, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో చాలా ఈజీగా మనం మినిమల్ కోడ్తో ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు అన్నమాట. ఓకే, అసలు మనం ఈ పైథాన్ని యూజ్ చేసి మనం అసలు పైథాన్ అప్లికేషన్స్ ఏంటి, మనకి ఎలా యూజ్ అవుద్ది అని అంటే, మనకి ఫస్ట్ ఈ మధ్య బాగా మనకు వినిపిస్తుంది ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఎక్కడ చూసినా రాను మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్సే మనం వాడబోతున్నాం. సో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్లో మనం పైథాన్ వాడచ్చు. మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్లో బిగ్ డేటా కోసం యూజ్ చేయొచ్చు. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, ఇందులో కూడా వాడుతూ ఉంటారు మామూలుగా. సో సైబర్ సెక్యూరిటీ మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీలో కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. సో గేమ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తూనే ఉంటాం. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. ఇంకా చాలా యూజెస్ కూడా ఉన్నాయి మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని డెవాప్స్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్టు, ఏఐ సైంటిస్టు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్టు, సో ఇలా చాలా రోల్స్ అనేది మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే చాలా రోల్స్లో మనం పైథాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం చూసాం కదా, ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఒక ప్రింట్ అనే దాన్ని మనం యూజ్ చేసాం ఇందాక. ఓకే, ప్రింట్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రింట్ అని చెప్పేసి డబల్ కోట్స్ మధ్యలో మనం ఏదైనా వర్డ్స్ రాస్తే అవి ప్రింట్ అయిపోతాయి. జస్ట్ హలో అని రాస్తున్నా, రన్ కొట్టేద్దాం ఇక్కడ. ఓకే, రన్ కొట్టేస్తాం. సో ఇక్కడ రన్ కొట్టిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఓన్లీ హలో అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, మనం ఇలా ఓన్లీ వర్డ్ అని పెడుతున్నాం. సో ఓన్లీ వర్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, వర్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో అలా కాకుండా ఇంకా ఏదన్నా రాస్తున్నా, సంథింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాస్తున్నా, ఇక్కడ రన్ కొడుతున్నాం. ఓకే, ఇక్కడ కజర్ కనిపిస్తుంది కదా, రన్ బటన్. సో ఈ రన్ బటన్ కొట్టగానే కింద మనకి ఇక్కడ కోడ్లో ఇక్కడ ప్లాట్ఫామ్లో ఇక్కడ వచ్చేస్తుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వచ్చేసింది. ఓకే, సో మనం ఏ వర్డ్ రాయాలనుకున్నా ప్రింట్లో పెట్టేస్తే అది వస్తుంది. సో ఓన్లీ మనకు వర్డ్స్ మాత్రమేనా అంటే కాదు, నంబర్స్ కూడా వస్తాయి. సో డబల్ స్ట్రింగ్ యూజ్ చేయకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ 5, సో రన్ చేసిన 5 వచ్చేసింది. సో 99 పడుతుంది. సో రన్ కొట్టగానే 99 వచ్చేసింది. సో ఇలా న్యూమరిక్ వాల్యూస్. సో దీంతో పాటుగా మనం పైథాన్ని క్యాల్కులేటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 99 అనే ఒక నెంబర్ నేను ఆల్రెడీ పెట్టేసిన. సో మనందరూ తెలుసు ప్లస్ మైనస్ సింబల్స్. సో మనం క్యాల్కులేటర్లో ఏవైతే వాడతామో ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో 99 + 1 అని కొడుతున్నా. ఇప్పుడు రన్ కొడుతున్నా. ఓకే, రన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ మనకు 100 అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకే, 99 × 2 అని పెడుతున్నాం. ఓకే, రన్ కొడుతున్నాం. సో 198 అనేది వచ్చేసింది. సో 99 - 2 రన్ కొట్టేసిన. సో 97 అనేది వచ్చేసింది. సో అలా కాదు, డివైడెడ్ బై. ఓకే, రన్ కొడుతున్నా. సో డివైడెడ్ బై కూడా అయిపోయింది. సో మనం ఇలాగా నంబర్స్ క్యాల్కులేటర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. క్యాల్కులేటర్ అనేది కూడా పర్ఫామ్ అవుతుంది పైథాన్ లాంగ్వేజ్లో. ఓకే, లాంగ్వేజ్లో. అండ్ దెన్ ఇప్పుడు మనం అదే నెంబర్ని ఇందాక హలో వరల్డ్ అనేది డబల్ కోట్స్లో పెట్టాం కదా, ఇలా డబల్ కోట్స్ ఉంది, డబల్ కోట్స్లో పెట్టాం కదా. ఇప్పుడు మనం దాంట్లో మనం నెంబర్స్ పెడదాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 99 అనేది డబల్ కోట్స్లో పెడుతున్నాను నేను. సో డబల్ కోట్స్లో పెట్టి రన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ సేమ్ 99 అనే నెంబర్ డిస్ప్లే అయిపోయింది. సో మనకు అది క్యాల్కులేటర్ లాగా వర్క్ చేస్తుందా అంటే అవ్వదు. ఎందుకంటే మనం ఇక్కడ డబల్ కోట్స్లో పెట్టేది స్ట్రింగ్ లాగా మారుద్ది. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇందాక పర్ఫామ్ చేసిన ఆపరేషన్ చేసేద్దాం. సో 99 ప్లస్ 2 అనేది 2 నెంబర్లు డబుల్ కోట్స్లో పెట్టేశాను. సో ఇక్కడ రన్ కొడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రిజల్ట్ 992 అనేది వచ్చేసింది. ఓకే, సో 992 ఇలా వచ్చింది రిజల్ట్. ఎందుకు అంటే ఈ రెండు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న నెంబర్స్ ఓన్లీ కాంకార్డినేషన్ అవుతాయి. మనం ప్లస్ అని పెట్టినప్పుడు కాంకార్డినేషన్ అంటే రెండు జాయిన్ అయిపోవడం, అటాచ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో అందుకే మనం క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇక్కడ 99 డబల్ కోట్స్లో పెడితే మనం స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుందని. సో దీన్నే స్ట్రింగ్ అని అంటారు. సో మనకి అర్థం అవ్వడానికి ఇక్కడ కామెంట్లో రాసేద్దాం. సో ఇలా కామెంట్లో రాద్దాం మామూలుగా. సో ఇక్కడ స్ట్రింగ్ మనకు కొన్ని ఇందులో పైథాన్లో మనం యూజ్ చేయడానికి కొన్ని డాటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందులో స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అంటే ఇది కోడ్ కాదు, ఇది టైప్ చేస్తున్నా. సో దీని ప్లేస్లో లేకపోతే మనం వర్డ్ వాడదాం. ఓకే, సో ఇక్కడ వర్డ్ వాడేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం పైథాన్ అనే దాని గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఇక్కడ పైథాన్ డాటా టైప్స్. సో మేజర్గా వచ్చేసి మనకి 4 డాటా టైప్స్ ఉంటాయి. ఓకే, 4 డాటా టైప్స్ ఏంటంటే స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రింగ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఇంటిజర్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఫ్లోట్. అంటే ఇవి ఆర్డర్ వైజ్ ఏం కాదు, నేను జస్ట్ అలా మెన్షన్ చేస్తున్నాను అంతే. సో ఫోర్త్ వన్ వచ్చేసి బూలియన్. సో ఇవి పైథాన్ డాటా టైప్స్ అనమాట. స్ట్రింగ్, ఇంటిజర్, ఫ్లోట్, బూలియన్. ఓకే, సో స్ట్రింగ్లో ఏమేమి ఉంటాయి, ఇంటిజర్లో ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ అని మాట్లాడుకున్నాం ఇందాక. సో స్ట్రింగ్ అంటే ఏంటంటే ఏదైతే డబుల్ కోట్స్లో మనం పెడతామో అది క్యాపిటల్ లెటర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రింట్ అని రాసేద్దాం మనం. సో ప్రింట్ అని రాసేద్దాం. ఇది క్యాపిటల్ లెటర్ అవ్వచ్చు, స్మాల్ లెటర్ అవ్వచ్చు, ఏదైనా సింబల్స్, క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. లైక్ ఇలా రాస్తూ ఉంటాం కదా, ఇలా స్పెషల్ క్యారెక్టర్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు. సో ఏదైనా మనం డబుల్ స్ట్రింగ్లో పెడితే అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయిపోద్ది అన్నమాట. అంటే అది స్ట్రింగ్ డాటా టైప్ కింద మనకు వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు ఇంటిజర్ అనే వాల్యూ గురించి చూద్దాం. సో ప్రింట్ ఇంటిజర్ అంటే డిజిట్స్ పెడతాం కదా మనం, 1 2 3 4 5 6. సో ఒక నంబర్ని డబల్ కోట్స్ కానీ వేరే స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా, లెటర్స్ అవి ఏం లేకుండా ఓన్లీ నెంబర్స్ని డైరెక్ట్గా మనం ఇస్తే అది ఇంటిజర్ డాటా టైప్ అంటారు. ఇవి ఫర్దర్ క్యాల్కులేషన్స్కి, ఫర్దర్ ఆపరేషన్స్కి మనకు ఎలిజిబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఇంటిజర్స్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 99.99 మనకు ఇవి చాలా పాయింట్స్ అనేవి డెసిమల్ పాయింట్స్ చాలా ప్లేసెస్లో యూజ్ చేస్తూనే ఉంటాం. అంటే మార్క్ షీట్స్లో కానీ పర్సంటేజెస్, ఎవ్రీవేర్ చాలా చోట్ల మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో పాయింట్స్. ఓకే, ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టి మళ్ళీ నంబర్స్ రాయడాన్ని మనం ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి బూలియన్ వాల్యూస్. అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఒక కండిషన్ ఎస్ అని కానీ నో అని కానీ మనం మెన్షన్ చేయడానికి మనం బూలియన్ వాల్యూస్ అనే వాటిని తీసుకుంటాం. ఇక్కడ మనం ట్రూ అనేది క్యాపిటల్. ఓకే, ట్రూలో టీ అనేది క్యాపిటల్ అనమాట. సో ప్రింట్ ఫాల్స్. సో ఫాల్స్ అనేది రాస్తున్నా. ఈ ట్రూ, ఫాల్స్ అనేవి బూలియన్ వాల్యూస్ లాగా వర్క్ అవుతాయి అన్నమాట. అంటే ట్రూ అంటే లైక్ ఎస్ అని, ఫాల్స్ అంటే లైక్ నో అని. సో ఈ విధంగా మనకి 4 డాటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో మిగిలిన క్లాస్ వచ్చేసి మనం టైం లెంతీగా ఉంది కాబట్టి మనం మిగిలిన క్లాస్ నెక్స్ట్ సెషన్స్లో కంటిన్యూ చేసేద్దాం. సో అందరికి చిన్న రిక్వెస్ట్, నేను మ్యాక్సిమం తెలుగులో
అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. ఓకే.